సో ఒకసారి గ్రూప్ వన్ ఎట్లా అప్లై చేయాలో చూద్దాం. సో గ్రూప్ వన్ సర్వీసు ఇది మన టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉంటుంది. వెబ్సైట్ ఓపెన్ చేసినాక గ్రూప్ వన్ సర్వీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేసినాక ఇక్కడ గ్రూప్ వన్ సర్వీసు సో యూజర్ గైడ్ అనేది ఇప్పుడు నేను చదివేది యూజర్ గైడ్ లైన్ అని. సో ఎలా అప్లై చేయాలనేది ఒకసారి చూద్దామండి. టీఎస్పీఎస్సీ ఐడి అనేది మీ ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు దీని నెక్స్ట్ ఇట్లా వస్తుంది. సో ఓటీపీ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ ఐడి వస్తుంది, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. సో మీ ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఏదైతే ఓటీఆర్లో ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ నెంబర్ అనేది ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఒకవేళ ఆ నెంబర్ దగ్గర లేకపోతే మళ్ళీ రీసెండ్ అని కొట్టండి. ఒకవేళ రాకపోతే సో అక్కడ మళ్ళీ ఇక్కడ ఓటీపీ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ క్యాప్చా అనేది ఏదో ఒకటి వస్తుంది. సో ఇక్కడ సో వెరిఫై ఓటీపీ అనేది ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. దీని తర్వాత నెక్స్ట్ ఇట్లా ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ అంటే మొబైల్లోనే చేసుకోవచ్చు, సిస్టంలోనే చేసుకోవచ్చు. సేమ్ ఇదే డెస్క్టాప్. ఒకవేళ మొబైల్లో చేస్తే మాత్రం డెస్క్టాప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. డెస్క్టాప్ అనేది చేయాలి. సో ఇక్కడ యూజర్ గైడ్ ఉన్నది. సో ఇది యూజర్ గైడ్ ప్రకారమే. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ద డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ క్లిక్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయాలి. సో దీన్ని నెక్స్ట్ క్లిక్ చేసినాకనే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇట్లా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో మనకు ఏదైనా డౌట్ వస్తే మాత్రం ఈ నోటిఫికేషన్ చూడాలి అని. సో నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇట్లా ఈ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. దీని తర్వాత ఐ హ్యావ్ రీడ్ ద డీటెయిల్ నోటిఫికేషన్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఈ బాక్స్ వస్తుంది. ఈ బాక్స్లో ఒక క్లిక్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ క్లిక్ చేయాలి. దీని తర్వాత నోటిఫికేషన్ అంటే చదివావా అని చెప్పేసి సో చదివాను అని చెప్పేసి వచ్చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా అని వస్తుంది. సో ఎస్ అని సెలెక్ట్ చేయాలి. ఇండియన్ అయితే మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది కాబట్టి. సో ఓకే. దీని తర్వాత మీరు ఆల్రెడీ ఓటీఆర్లో సెలెక్ట్ చేసుకున్న అంటే ఉన్నటువంటి డీటెయిల్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ టీఎస్పీఎస్సీ నేమ్ కానీ ఒకవేళ ఇక్కడ ఏమన్నా మీకు ఇక్కడ ఏదైనా నేమ్ చేంజ్ పడ్డా కానీ మళ్ళీ ఇది ఇక్కడితో ఆపేసి ఓటీఆర్ అనేది మళ్ళీ చేయాలి. ఓటీఆర్ ఎలా చేయాలనేది ఒక వీడియో చేస్తాం. సో చూడరు. సో ఇక్కడ జెండర్ కానీ ఇక్కడ మెయిల్ కానీ ఒకవేళ కాంటాక్ట్ చేంజ్ చేసుకున్నామని ఇక్కడ ఏమన్నా మిస్టేక్ ఉంటే మాత్రం సో అది చూసుకోవాలి. దాని తర్వాత మీరు చదివిన ఫస్ట్ నుంచి వెళ్ళి 7th క్లాస్ వరకు అది కరెక్ట్ ఉందా లేదా అని అది కూడా చూసుకోండి. హియర్ కానీ అలాగే ఏ డిస్టిక్లో మండల్ కానీ మీరు చదువుకున్న స్కూల్ కానీ ఏదైనా మిస్టేక్ ఉంటే చూసుకోండి ఇక్కడ. దీని తర్వాత మీరు ఇక్కడ డీటెయిల్ ఇచ్చిన ఓటీఆర్లో డీటెయిల్ వచ్చిన సో ఇక్కడ ఎలిజిబుల్ పర్సన్ డిఫరెంట్లీ ఇక్కడ వాళ్ళ నో కానీ ఎస్ కానీ ఒకవేళ మీది చేంజ్ చేసుకుందాం అనుకున్నా కానీ ఓటీఆర్లో చేంజ్ చేసుకోవాలి. సో ఎంప్లాయ్ అయితే ఎంప్లాయీ అండి. ఎంప్లాయ్ అంటే ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ అని ఇవ్వకూడదు. సో ఓన్లీ గవర్నమెంట్ అయితేనే ఎస్ అని పెట్టండి. లేకుంటే మాత్రం ఎందుకంటే అక్కడ డీటెయిల్ అడుగుతుంది. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇట్లా ఎస్ అని, లేకుంటే స్పోర్ట్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఎన్సీసీ ఉంటే ఎస్ అని పెట్టాలి, లేకుంటే నో అని పెట్టండి. దాని డీటెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మాత్రం మనము నింపాల్సి ఉంటుంది. ఇక్కడ హౌస్ నెంబరు, ఇక్కడ ఓన్లీ హౌస్ నెంబర్ వేయండి. ఇక్కడ స్ట్రీట్ నెంబర్ లేదా విలేజ్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ డిస్టిక్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ మండల్ అలాగే ఇక్కడ స్టేట్ ఆల్రెడీ పిన్ కోడ్. సో ఈ డీటెయిల్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది తెలుగులో ఇంగ్లీష్ ఆల్రెడీ ఉర్దూ ఇంగ్లీష్ అని 2 ఆప్షన్లు ఉంటాయి. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఆప్షన్స్ వస్తాయి. సో ఇవి 2 మీరు తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో ఒకవేళ ఇంగ్లీష్లో అయితే మీకు ఇంకోటి కన్వర్ట్గా ఏది ఉండాలనుకుంటారో అది ఇవ్వండి. సో మెయిన్ ఎగ్జామ్ మాత్రం మీరు ఇంగ్లీష్లో రాద్దాం అనుకుంటున్నారు, తెలుగులో ఇది చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు. చూసి మీరు తెలుగులో ప్రిపేర్ అవుతున్నారా ఇంగ్లీష్లో ప్రిపేర్ అవుతున్నారా అయితే చూసి ఇంగ్లీష్ చేయండి. అయితే ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది. తెలుగు అది సగం ఇది సగం అయితే లేదు ఉండదు. ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ స్టడీ అనేది మీరు రెగ్యులర్గా చదివారా డిస్టెన్స్లో చదివారా అనేది. సో మీరు ఒకవేళ చాలామంది డిస్టెన్స్ అంటే ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీ కానీ వేరే యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ఓపెన్లో చదివిన వాళ్ళు మాత్రం ఇక్కడ రెగ్యులర్ కాకుండా ఓపెన్ యూనివర్సిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒకవేళ రెగ్యులర్ చదివితే రెగ్యులర్, బ్యాచిలర్ డిగ్రీ ఇది ఒకవేళ ఈక్వలెంట్ డిగ్రీ అని కూడా వస్తుంది. ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఒకసారికి ఈక్వలెంట్ డిగ్రీ ఒకవేళ డిగ్రీకి ఈక్వల్ ఉన్న డిగ్రీ ఏది ఉన్నదో అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మామూలుగా బ్యాచిలర్ డిగ్రీ అయితే బ్యాచిలర్ డిగ్రీ అని ఇచ్చేసేయండి. దీని తర్వాత మీకు డిగ్రీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. డిగ్రీకి సంబంధించింది వేయాలి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే. సో ఓకే. ఇక్కడ డేట్ ఆఫ్ పాస్ మనకు మెమోలో ఒక కార్నర్లో ఉంటుంది. ఫస్ట్ లైన్లో కార్నర్లో ఉంటుంది. సో ఆ డేట్ మాత్రం ఇక్కడ వేయాలి. దాని తర్వాత నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మీరు ఏ డిగ్రీ కాలేజ్ ఏ కాలేజీలో చదివారు, ప్రైవేట్ అయితే ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మనం ప్రైవేట్ కాలేజీ నేమ్ ఇవ్వాలి, లేకుంటే గవర్నమెంట్ కాలేజీ ఏ నేమ్ ఉంటే అది నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ పాస్ అనేది ఇక్కడ ఏంటంటే
పార్ట్ 1, పార్ట్ 2 అనేది ఉంటది. తెలుగు, ఇంగ్లీష్ మార్కులు కలిపి అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తెలుగు, ఇంగ్లీష్ మార్కులు, అలాగే పార్ట్ 2లో వచ్చినటువంటి మీ సబ్జెక్ట్ మార్కులు అన్నీ టోటల్‌గా మార్చేసి పర్సెంటేజ్ ఎంతొస్తే అంత ఎయ్యాలి. దాని తర్వాత ఇక్కడ ఓన్లీ సబ్జెక్ట్ పర్సెంటేజ్ ఎయ్యాలి. అంటే పార్ట్ 2లో ఎన్ని మార్కులొచ్చినాయి అది ఇక్కడ పర్సెంటేజ్ అనేది ఎయ్యాలి. ఇక్కడ యూనివర్సిటీ నేము. సో, మీరు కాకతీయ అయితే కాకతీయ, ఉస్మానియా అయితే ఉస్మానియా. సో, మీరెక్కడ చదివారు అనేది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ అని ఉంది గదా! సో, ఈ ఇన్‌స్టిట్యూట్ అనేది మీరు ప్రైవేట్ కాలేజీలో చదివారు. అది ఏ జిల్లాకు సంబంధించిందో ఇక్కడ ఎయ్యాలి. అర్థమైందా? యూనివర్సిటీ నేమ్ అనేది సో, ఇక్కడ ఎయ్యాల్సింది మాత్రం ఇక్కడ మీరు నేమ్ అయితే ఏదైతే ఇచ్చారో అది ఏ జిల్లాలో ఉంది అయితే ఆ జిల్లాలో అనేది ఇక్కడ జిల్లా నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటది. కాకతీయ యూనివర్సిటీ అనేది ఇప్పుడు కరీంనగర్‌లో కాకతీయ యూనివర్సిటీ వరంగల్‌లో ఉంటది. కాకపోతే మీరు కాలేజీ అనేది ఏ జిల్లాలో ఉంది కాబట్టి ఆ జిల్లా నేమ్ అనేది ఇయ్యాలి. కరీంనగర్ అయితే కరీంనగర్, వేరే జిల్లా అయితే పెద్దపల్లి అయితే పెద్దపల్లి. ఒకవేళ యూనివర్సిటీ అనేది కాకతీయ యూనివర్సిటీలో చదివి ఉంటే సో, ఇక్కడ హైయర్ క్వాలిఫికేషన్ ఒకవేళ పీజీ చదివి ఉంటే మాత్రం ఇక్కడ ఇయ్యండి. లేకుంటే నో అని పెట్టండి. ఓన్లీ డిగ్రీ వరకు చదివి ఉంటే మాత్రం డిగ్రీ అని ఇచ్చేసేయండి. దీనికి అవసరం లేదు. ఒకవేళ ఎస్ అని ఇస్తే మాత్రం మీరు డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు, అది దానికి సంబంధించిన మాస్టర్ డిగ్రీ ఏంది అనేది అక్కడ దాని పీజీ హాల్ టికెట్ గానీ, అక్కడ పాస్ అయిన డేట్ గానీ, నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ పేరుని గానీ, పర్సెంటేజ్ గానీ, యూనివర్సిటీ నేమ్, అలాగే డిస్ట్రిక్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటది. సో, ఒకటి ఇక్కడ చూడండి పోస్ట్ కోడ్ డీటెయిల్. ఇక్కడ ఒకవేళ పోస్ట్ కోడ్ 4 మీరు ఎలిజిబులా కాదా? అంటే మీరు ఈ డిగ్రీ ఉన్నారా? మెకానికల్ ఇంజినీరింగ్ చేసి ఉంటే మాత్రం ఇక్కడ యెస్ అని ఇవ్వండి. లేకుంటే మాత్రం ఇవ్వకండి. మనకు ఫోర్త్ కోడ్ చూడండి ఇది 4వది ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఫోర్త్‌లో ఇక్కడ ఏది ఇచ్చాడో అనేది చూడండి. సో, డిగ్రీ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది. సో, పోస్ట్ కోడ్ నంబర్ 4 ఇది ట్రాన్స్‌పోర్ట్. ఓకే. ఇది చూడండి. ఇది మీరు మెకానికల్ ఇంజినీరింగ్ చదివి ఉండి ఆటోమొబైల్ ఇంజినీరింగ్ గానీ, లేకుంటే ఇక్కడ చేసి ఉంటే ఈ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం ఇక్కడ ఇవ్వండి. లేకుంటే మాత్రం నో అని పెట్టేయండి. ఇక్కడ డూ యూ పాసెస్ పర్సెంటేజ్ క్వాలిఫికేషన్ పోస్ట్ కోడ్ నంబర్ 8. సో, పోస్ట్ కోడ్ నంబర్ 8 చూడండి. సో, మీరు బ్యాచిలర్ ఆర్ట్స్ గానీ, సైన్స్, కామర్స్ గానీ, ఇంజినీరింగ్ గానీ, ఇంజినీరింగ్‌లో సైన్స్ అండ్ ఇంజినీరింగ్ దాంతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ ఇది ఇచ్చి ఉంటే మాత్రమే ఇది ఓకే అని యెస్ అని ఇయ్యండి. లేకుంటే మాత్రం నో అని పెట్టండి. సో, అలాగే క్వాలిఫికేషన్ నంబర్ ఇదొకటి పోస్ట్ కోడ్ నంబర్ 16 అండి. 16లో మాత్రం మీరు ఒకవేళ 16 పోస్ట్ కోడ్‌లో కామర్స్ మీ సబ్జెక్ట్‌లో ఒకటి కామర్స్ గానీ, లేకుంటే ఎకనామిక్ గానీ, లేకుంటే మ్యాథ్స్ గానీ, ఎంపీసీ వాళ్ళకైతే మ్యాథ్స్ ఉంటది కాబట్టి మ్యాథ్స్ గానీ, కామర్స్ వాళ్ళకు సో, ఒక సైన్స్ వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. అర్థమైందండి? సో, ఇక్కడ యెస్ అని ఇయ్యండి. యెస్ అని ఇచ్చి మీరు మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్, కామర్స్ మీ సబ్జెక్ట్ ఉంటే కామర్స్ అని ఇక్కడ ఇయ్యాల్సి ఉంటది. సో, అలాగే డూ యూ పాసెస్ ఫిజికల్ రిక్రూట్‌మెంట్ పోస్ట్ కోడ్ నంబర్ 279 ఇది పోలీసు సంబంధించి మీరు హైట్ ఉన్నారా? ఈ హైట్ ఉన్నారా లేరా అనేది ఒకసారి చూసుకోండి. హైట్ ఉంటే మాత్రం యెస్ అని ఇచ్చేసేయండి. దాని తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఉంటే మాత్రం యెస్ అని ఇవ్వండి. అది ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు. దీని తర్వాత అంటే మాండేటరీ కాదు. దీని తర్వాత మీరు ఒకవేళ ఇది అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇయ్యాల్సి ఉంటది. సో, ఉంటే పెట్టండి. లేకుంటే లేదు. సో, ఇప్పుడైతే పెట్టకండి 99%. సో, నాన్ క్రీమీ సర్టిఫికేట్ కూడా మీరు తర్వాత తీసుకోవచ్చు. ఉంటే మాత్రం యెస్ అని పెట్టండి. లేకుంటే నో అని పెట్టండి. అంటే తర్వాత తీసుకుందాం. ఒకవేళ మీరు నాన్ క్రీమీ సంబంధించిన సర్టిఫికేట్ మీకు వస్తుంది అనుకుంటే మాత్రం యెస్ అని పెట్టండి. లేకుంటే నో అని పెట్టండి. ఆర్ యూ డిఫికల్ట్ ఏబుల్ అంటే మీరు ఒకవేళ ఏబుల్ పర్సన్ అయితే మాత్రం దానికి సంబంధించిన డీటెయిల్ అనేది ఇయ్యాలి. సాధారణ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని నెంబర్ అనేది రాయాల్సి ఉంటది. ఒకవేళ ఉంటే విజువల్ ఇంపైర్డ్ సో, ఇది ఉంటే యెస్ అని పెట్టండి. లేకుంటే నో అని పెట్టండి. ఇవి కూడా అంతే. దానికి సంబంధించింది మీరు యెస్ అని ఉంటే మాత్రం దానికి సంబంధించిన డీటెయిల్ పెట్టాల్సి ఉంటది. సో, వీహెచ్ సంబంధించిన వాళ్ళు ఉంటే యెస్ అంటే దానికి అక్కడ ఎక్కడ ఉన్నారో స్పెషల్ స్కూల్ నేమ్ ఎక్కడున్నది అనేది పెట్టాల్సి ఉంటుంది. ఈ స్క్రైబ్ యెస్ అంటే యెస్ లేకుంటే నో అంటే నో అని పెట్టండి. దీనికి డీటెయిల్స్ సంబంధించింది ఇయ్యాల్సి ఉంటది. కంపల్సరీ టైమ్ అనేది పెట్టాల్సి ఉంటది. సో, ఒకవేళ ఇక 40% డిజేబుల్ ఉంటే మాత్రం ఇక వాళ్ళ సర్టిఫికేట్ అనేది ఇక్కడ పెట్టాల్సి ఉంటది. సో, ఇది కూడా అంతే. ఒకవేళ క్రిమినల్ కేసెస్ ఉంటే యెస్ అని పెట్టండి. లేకుంటే లేదని పెట్టండి. యెస్ అంటే మాత్రం దానికి సంబంధించిన డీటెయిల్ ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో, కేసులు లేవు అనుకుంటే మాత్రం నో అని పెట్టండి. ఇక్కడ సెంటరు ఇది ఏందంటే సీబీఆర్టీ ఒకవేళ ఆన్‌లైన్ ఉంటే ఇట్లంగా ఓఎంఆర్ షీట్ సెంటర్ అయితే ఇది. సో, ఓఎంఆర్‌లో చేస్తే మాత్రం ఇక్కడ పెట్టండి. ఒకవేళ ఇది ఓన్లీ
సిబిఆర్టీ అంటే ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటే మాత్రం ఇది ఇందులో ఉంటుంది. సో మీరు ఏది పెట్టాలనుకుంటే అది పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన హైదరాబాద్ అయితే హైదరాబాద్, కరీంనగర్ అయితే కరీంనగర్. సో మీరు ఇది ఓఎంఆర్ అయినా ఇదైనా ఎక్కడైనా రాయొచ్చు. సో ఒకవేళ సిబిఆర్టీ సెంటర్ అనేది ఇక్కడ ఏది పెట్టినామో ఇక్కడ కూడా అదే పెట్టవచ్చు. సో ఇక్కడ ఏది పెట్టాను ఇది వేరే అని కాదు, ఇలా ఇది వేరు ఇది వేరు. సో ఓఎంఆర్ బేస్డ్లో ఉన్నప్పుడు మాత్రం ఈ సెంటర్లు ఉంటాయి. సో సిబిఆర్టీ ఉన్నప్పుడు మాత్రం ఈ సెంటర్లు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ 33 జిల్లాలు ఇచ్చారు. ఓఎంఆర్ బేస్డ్లో ఉంటే మాత్రం 33 జిల్లాలు ఇచ్చారు. లేకుంటే ఇది మాత్రం 10 జిల్లాలకు మాత్రమే ఇచ్చారు. సో ఇది 10 జిల్లాల్లో ఎక్కడైనా రావచ్చు కాబట్టి ఇది 10 జిల్లాలు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 33 జిల్లాలు 10 జిల్లాలు సెలెక్ట్ చేసుకోండి. సో ఇది యాక్సెప్ట్ అని చెప్పేసి రివ్యూ అని పెట్టేసి ఉంటుంది. మీరు ఆల్రెడీ అప్లై చేసి ఉంటే, అంతకుముందు అప్లై చేసిన వాళ్ళు అయితే ఇట్లా మీకు ఫీజు అనేది ఉండదు. ఒకవేళ కొత్తగా అప్లై చేసే ఉంటుంది ఫీజు అనేది. సో ఫీజు అనేది అంతకుముందు మీరు ఆల్రెడీ అప్లై చేసి ఉంటేది, లేకుంటే సబ్మిట్ అని చేయండి. ఒకసారి చూసుకోండి, ప్రివ్యూ అంటే మొత్తం మళ్ళీ వస్తుంది. సో ఏదన్నా మిస్టేక్ చేశారని చెప్పేసి సబ్మిట్ బటన్ అని నెక్స్ట్ కొట్టేయండి ఇక్కడితోని. ఒకవేళ ఫీజు కొత్తగా చేసే వాళ్ళైతే ఇట్లా ఫీజు డీటెయిల్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో క్లిక్ హియర్ డౌన్లోడ్ పీడిఎఫ్. సో పీడిఎఫ్ అనేది ఇక్కడ మళ్ళీ దాని తర్వాత మీరు డీటెయిల్ వచ్చినాక డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది గ్రూప్ 1 అప్లికేషన్ విధానం అండి.